ఈ బ్లాగ్ పోస్టింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో బ్లాగ్ పోస్టింగ్ లో మనం ఏం చేస్తామంటే blogger.com అని ఉంటుంది. blogger.com దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఓన్ గా ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎన్ని బ్లాగ్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది blogger.com అనేది గూగుల్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్. దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక బ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ గా మన యొక్క ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇన్స్టిట్యూట్ లేదా ఎనీ బిజినెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం దాంట్లో పబ్లిష్ చేయొచ్చు అనమాట. అప్డేట్ చేయొచ్చు కంటెంట్. ఆ పర్పస్ మనం ఏం చేస్తామంటే బ్లాగ్ క్రియేట్ చేస్తాం. దీంట్లో మీకు బ్లాగ్ క్రియేట్ చేయాలని మీకు ఏం కావాలంటే ఈ blogger.com లో కంపల్సరీ మీకు ఒక జీమెయిల్ కావాలి. ఈ జీమెయిల్తో మీరు సైన్ ఇన్ అవ్వాలి. ఇది నా జీమెయిల్ అండి. ఇక్కడ 9 యాప్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. దీంట్లో మీకు బై డిఫాల్ట్ బ్లాగర్ ఇది క్లిక్ చేయండి. లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి blogger.com అన్నా కానీ డైరెక్ట్ గా ఇట్లా blogger.com అన్నా కానీ మీకు ఓపెన్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ వన్ ఉంది కదా blogger.com, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నేను 9 యాప్స్ నుంచి బ్లాగర్కి వెళ్ళాను. ఇవన్నీ గూగుల్ ప్రొడక్ట్స్ అండి. దాంట్లో బ్లాగర్ అనేది వాళ్ళ ఓన్ ప్రొడక్ట్. ఇది క్లిక్ చేస్తే సేమ్ ఎట్లయినా వెళ్ళొచ్చు. అంటే మన జీమెయిల్తో నేను ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. blogger.com అనగానే చూడండి పైన ఆటోమేటిక్గా ఈ జీమెయిల్తో లాగిన్ అయింది. కాబట్టి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని దీనికి సంబంధించిన బ్లాగ్ ఎట్లా ఉంది. ఇది చాలా ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని బ్లాగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూసారా, ఇవన్నీ బ్లాగ్స్ అనమాట. డిఫరెంట్ బ్లాగ్స్. అయితే మనం కొత్తగా బ్లాగ్ క్రియేట్ చేయాలంటే మీరు బ్లాగర్లోకి వెళ్ళినాక ఇక్కడ న్యూ బ్లాగర్ ఎట్లా వస్తుంది మీ విండో. ఇది కాదండి, బ్యాక్గ్రౌండ్ ఇది కాదు, ఇంకో చూజ్ ఎవర్ బ్లాగ్ నేమ్ అని వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఈ టైటిల్ మీ యొక్క బ్లాగ్ టైటిల్. SEO మన టైటిల్ ఉంటుంది కదా, మెటా టైటిల్, అదే ఇది. మనం దేని గురించి అయినా బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు దానికి సంబంధించింది బ్లాగ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, SEO సర్వీసెస్ గురించి నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ బ్లాగ్ లో టైటిల్ ఏంటి, SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, చూస్ వివరాలు ఉంది కదా. మీరు గోడాడీలో ఎట్లయితే డొమైన్ నేమ్ మీరు చూస్ చేసుకుంటారో ఇక్కడ అడ్రస్ వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. వెబ్ అడ్రస్ అంటే డొమైన్ నేమ్ ఫ్రీగా ఇస్తారు. కానీ డొమైన్ నేమ్ తర్వాత ఏమొస్తుందంటే .blogspot.com వస్తుంది. మీకు కావాల్సిన డొమైన్ నేమ్ ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంజలి, స్పెల్లింగ్ ఇంతండి అంజలికి. ఇక్కడ ఏముంది, దిస్ బ్లాగ్ అడ్రస్ ఈస్ అవైలబుల్ ఉంది కదా. అంటే ఏంటి, మీ యొక్క డొమైన్ నేమ్ ఏంటి. మామూలుగా అయితే మనం ఏం చేయాలి, ఒక వెబ్సైట్ మనం రెడీ చేయాలని మనకి ఏం కావాలి చెప్పండి. వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ రెడీ చేయాలని మనకు డొమైన్ నేమ్ కావాలి, ప్లస్ హోస్టింగ్ కావాలి కదా. ఓకే, ఇప్పుడు డొమైన్ నేమ్ ఎవరు ఇస్తున్నారు, గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. హోస్టింగ్ కూడా ఎవరు ఇస్తున్నారు, గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ రెండు ఫ్రీ. దీంతో ఏంటి, మనం బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మేము నేర్చుకుంది ఒక 11 years బ్యాక్. ఇది దీంతో బ్లాగర్లో మేము నేర్చుకున్నాం. ఇది బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మీరు ఒక సింగిల్ ఎంపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ. కాకపోతే మీకు థీమ్స్ అనేవి మన వర్డ్ప్రెస్ థీమ్స్ లాగా ఉండవు. థీమ్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉండవు, లుక్ అండ్ ఫీల్ ఉండవు. ఇది విషయం. అయితే ఈ బ్లాగర్ నుంచి మనం మనీ సంపాదించుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా డొమైన్ నేమ్ అంజలి కాదు, అవైలబిలిటీ ఉందో చెక్ చేయడానికి అట్లా తీసుకున్నాను. ఇప్పుడు నేను SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, SEO సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఉందా. ఆల్రెడీ ఎవరు తీసేసుకున్నారు కదా. లేదు, SEO ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ లేదు. SEO ఏజెన్సీ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్
ఉందా లేదా? SEO ఏజెన్సీ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? అవైలబిలిటీ ఉందా లేదా? దిస్ బ్లాగ్ ఇస్ అవైలబుల్. సేవ్. ఇప్పుడు మన వెబ్ అడ్రస్ ఏంటి చూడండి. మన వెబ్సైట్ అడ్రస్ ఏమొస్తుంది? SEO, ఇది SEO ఏజెన్సీ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇది మన వెబ్ అడ్రస్. ఆటోమేటిక్ SSL కూడా యాక్టివ్ అయ్యి. SSL కూడా ఎవరు ఇచ్చారండి? బై డిఫాల్ట్ గూగుల్ వల్లే మనకి SSL యాక్టివేట్ చేసి ఇచ్చారు. కానీ ఇక్కడ దెర్ ఈస్ నథింగ్ హియర్ ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కారణం ఏంటి? దీని లోపల నేను ఏం చేశాను? ఒక పోస్ట్ కూడా పబ్లిష్. ఇక్కడ ఏముంది? నో పోస్ట్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ వర్డ్ ప్రెస్ కూడా దీన్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారండి. ఫస్ట్ బ్లాగర్ వచ్చింది, తర్వాత వర్డ్ ప్రెస్ వచ్చింది. ఈ బ్లాగర్ ఏ విధంగా అయితే డాష్ బోర్డ్ ఉందో మనకు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఇట్లానే ఉంటుంది కదా. ఇక్కడ పోస్ట్ ఉంది, ఇక్కడ పేజెస్ ఉంది, రైట్. ఇక్కడ లేఅవుట్ ఉంది, ఇక్కడ థీమ్స్ ఉంది. థీమ్స్ లో చూడండి, ఇక్కడ థీమ్స్ మన వర్డ్ ప్రెస్ లాగా అంత బ్యూటిఫుల్ గా ఉండవు. ఈ థీమ్స్ వచ్చేసి ఇది థీమ్స్ అన్నమాట. కొన్ని పెయిడ్ థీమ్స్ కూడా ఉంటాయి. బ్లాగర్ బెస్ట్ థీమ్స్ అని కొన్ని ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్లాగర్ ఈ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ డిజైన్ చేసుకోండి, ఇది ఎట్లా వస్తాయి. కానీ మనకి టెంప్లెట్ ఎట్లా ఉంది? లుక్ అండ్ ఫీల్ ఎట్లా ఉంది? కానీ మీరు ఈ టెంప్లెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే డ్రైవర్ అంట. డైవర్ ఇదో పోస్ట్, ఇదో పోస్ట్, ఇదో పోస్ట్. రైట్ సైడ్ వచ్చేసి లేటెస్ట్ పోస్ట్ ఇట్లా వస్తాయి. మీ ఇష్టం. ఇట్లా డిఫరెంట్ ఇవన్నీ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ కూడా అమ్మవచ్చు. ఇది కొంచెం ఈ కామర్స్ ప్రొడక్ట్, షాపింగ్. ఇది బ్లాగర్ కి సంబంధించింది అనమాట టెంప్లెట్స్. కానీ ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ ఎట్లా ఉన్నాయి? ఇట్లా ఉన్నాయి. ఓకే, అందుకని చెప్పేసి వర్డ్ ప్రెస్ కన్నా టెంప్లెట్స్ అంత ఇదిగా బాగోవు. ఇది దీంట్లో డ్రాబ్యాక్ అయితే. ఓకే, ఇక్కడ చూడండి పోస్ట్ ఉంది. మనం క్రియేట్ న్యూ పోస్ట్. న్యూ పోస్ట్ అంటే ఏంటి? లేటెస్ట్ పోస్ట్ గురించి. అంటే బ్లాగ్ అంటే ఏంటి? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం ఏం చేస్తాం? పోస్ట్ క్రియేట్ చేస్తాం. అట్లా కాదు, మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇక్కడ పేజెస్ మీద క్లిక్ చేస్తే న్యూ పేజ్ అని మనం ఎట్లయితే వర్డ్ ప్రెస్ క్రియేట్ చేస్తామో సేమ్ ఇక్కడ టైటిల్ ఉంది చూస్తారా? ఇది SEO టైటిల్ అండి. మనం యూస్ SEO మెటా టైటిల్ ఎట్లయితే ఇస్తున్నామో అట్లా ఇచ్చుకుంటాం. అంటే ఇవి కూడా ర్యాంక్ అవుతాయి, గూగుల్ ఇవి కూడా ర్యాంక్ అవుతాయి. నెక్స్ట్ అట్లా కాదు, నేను పోస్ట్ పబ్లిష్ చేస్తా అంటే మీరు ఇక్కడ న్యూ పోస్ట్ అండి, ఇది క్లిక్ చేయండి. ఇక టైటిల్ ఇది నా కీవర్డ్ అండి. ఈ కీవర్డ్ నేను ర్యాంక్ అవ్వాలనుకున్నా కాబట్టి టైటిల్లో ఇచ్చాను. నేనేం చేస్తున్నా అంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి SEO సర్వీసెస్ గురించి రాస్తాను. కంటెంట్ రాయాలి కదా. నేనేం చేస్తానంటే SEOలో ర్యాంక్ అవ్వాలంటే ఒక కంపెనీకి ఏది ఇన్ఫర్మేషన్ కావాలో అది మొత్తం ఇది రాస్తుంది. ఎట్లా ఏంటి అనేది, మనం ఏ సర్వీసెస్ ఇస్తున్నాం. ఓకేనా? కంటెంట్ ఇది రాస్తుంది కదా. ఇక్కడ SEO అనే పదం ఉంది కదా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీన్ని మనం ఏం చేయొచ్చు? బోల్డ్ చేసి ఇటాలిక్ చేసి లింక్. మనం ఏ లింక్ ఇవ్వాలి? మనం సార్ ఇది బ్లాగ్ స్పాట్ అనేది కూడా వర్డ్ ప్రెస్ లాగా సార్, దీంట్లో కూడా మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చా? ఏంటండి? ఈ బ్లాగ్ స్పాట్ అన్నారు కదా సార్, ఇది మీరు పేజెస్ ఇవన్నీ ఇందులో కూడా క్రియేట్ చేస్తున్నారు కదా సార్. అవునండి, చేసుకోవచ్చు మేడం గారు. ఓకే సార్. పబ్లిష్. ప్రెజెంట్ ఎంతవరకు పబ్లిష్ చేస్తాను. ఇది కదా మన బ్లాగ్. ఇది ఒకసారి ఫ్రంట్ ఎండ్ గా చెక్ చేయండి. మన URL ఇది. దీనిలో కంటెంట్ వచ్చిందా లేదా? ఏ రోజు పబ్లిష్ చేస్తాం? కామెంట్స్ ఉన్నాయి. బ్లాగ్ పోస్టింగ్ ఎప్పుడు కామెంట్స్ ఉంటే డేట్, పబ్లిష్ చేసిన డేట్ ఉంటుంది.
రీడ్ మోర్ ఆప్షన్ ఉంటుంది. రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే కంటెంట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఎక్కడ ఇచ్చాము, లింక్ ఎక్కడ ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీన్ని క్లిక్ చేస్తే యూజర్ ఎక్కడ ల్యాండ్ అవుతారు, మన వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. అర్థమైందండి? ఇట్లా మీరేం చేయాలి, రెగ్యులర్ గా మీరేం చేయాలి, బ్లాగ్ లో ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇంకొక పోస్ట్ క్రియేట్ చేయాలి, న్యూ పోస్ట్ సేమ్. ఇదేంటి ఈసారి టాప్ 10 SEO టూల్స్. ఇది నా పోస్ట్, టాప్ 10 SEO టూల్స్. ఇది కీవర్డ్ కాదా? చూసారా ఇక్కడ వచ్చేసిన SEO టూల్స్. దీనికి నేను ర్యాంక్ అవ్వాలి. ఎన్ని బ్లాగ్స్ అండి, ఇది బ్లాగ్, ఇది టాప్ లో వచ్చింది. ఎన్ని బ్లాగ్స్, ఇది బ్లాగ్. మన బ్లాగర్ కూడా టాప్ లో రావచ్చు. మధ్యలో మీరు ఎక్కడ చెక్ చేస్తే మాక్సిమం వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్లాగర్ వాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వర్డ్ ప్రెస్ అనేది SEO ఫ్రెండ్లీ కాబట్టి ఎక్కువ యూజ్ వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు వెరీ రేర్ కేసెస్ ఇది. కాకపోతే మన బ్యాక్లింక్ పర్పస్ ఇది వాడుకోవచ్చు. కానీ ఇదేంటి, ఫ్రీగా మీకు ఏంటి హోస్టింగ్ ఇస్తున్నారు, ఫ్రీ డొమైన్ ఇస్తున్నారు. మీరు ఇది వెబ్సైట్ లాగా రెడీ చేసుకోవచ్చు, అట్లానే బ్లాగ్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ జాబ్స్. ఎన్ని బ్లాగ్స్ అన్నమాట. కొంతమంది బ్లాగర్ కూడా రెడీ చేస్తారు, దీనిలో ఉండొచ్చు, చూద్దాం. .com కాదు, blogspot.com. అప్పుడేంటి, దాని అర్థం ఏంటి, బ్లాగర్ అని అర్థం. మీరు అడగచ్చు, సార్ ఒక డొమైన్ నేమ్ కొనుక్కొని ఇది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే నా పాయింట్ అర్థమైందండి. ఒక డొమైన్ నేమ్ మీరు 500 పెట్టి కొనుక్కోవచ్చు. హోస్టింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కదా గూగుల్ వాళ్ళు, దానికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మీకు చూపిద్దామని చెప్పేసి ట్రై చేశాను. బ్లాగ్ స్పాట్ కూడా ర్యాంక్ అవుతుంది అనేది చూపించడానికి. చూడండి ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తామంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు కొత్త డొమైన్ ఏమైనా కొనుక్కుంటే, కస్టమ్ డొమైన్ ఇది యాడ్ ఆన్ చేసుకొని, కస్టమ్ డొమైన్ మీరు యాడ్ చేసుకొని, ఆ డొమైన్ నేమ్ ఉంటుంది కదా, ఇప్పుడు అంజలి.com అని, అంజలి.com మీరు గోడాడీలో కొనుక్కోవచ్చు, అక్కడ దాన్ని ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేస్తే ఈ బ్లాగ్ స్పాట్ కి, ఇది ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇందాక, ఇది ఈ blogspot.com ఉంది కదా, దీని బదులు ఏమొస్తుంది, అంజలి.com అనేది వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ లో వీళ్ళందరూ అట్లా ఇంటిగ్రేట్ చేశారు. అర్థమైందండి? ఇది క్లిక్ చేస్తే వర్డ్ ప్రెస్, లేకపోతే ఇదేంటది చూద్దాం. ఇది వర్డ్ ప్రెస్ కాదు, అడ్మిన్ టైప్ చేస్తే వర్డ్ ప్రెస్ వచ్చిందా? ఇది బ్లాగ్ స్పాట్ లో కంట్రోల్ యూ అన్న, బ్లాగ్ స్పాట్ లో డిజైన్ చేసి ఉంటారు. ఎలా తెలుస్తుంది సార్ బ్లాగ్ స్పాట్ అని? ఇక్కడ చూడండి, blogger.com. అర్థమైందా? ఇది వెబ్సైట్ వీళ్ళు ఏం చేశారు, దీనికి ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అని కొనుక్కున్నారు. ఎప్పుడు కొనుక్కున్నారు, లోకి వెళ్ళి. ఇప్పుడు అర్థమైందా? ఇట్లా అక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. మీకు అన్లిమిటెడ్ హోస్టింగ్ వస్తుంది. హోస్టింగ్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. గుర్తు పాయింట్ అర్థమవుతుందా? మీరు గూగుల్ అయితే ఇప్పుడు ఇతను పోస్ట్ చేస్తున్నాడు అండి, ఇతను పోస్ట్ చేస్తున్నాడు కదా, ఇతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది? క్విజ్ లో వెళ్ళి ఫస్ట్ ఇతను ఈ .com ఇద్దాం. ఎప్పుడు కొన్నాడు ఈ డొమైన్? ఎప్పుడు కొన్నారండి? 10 years అయింది కదా, 10 years కింద కొన్నారు, రైట్? ఓకే. ఇప్పుడు ఇతని ఇన్కమ్
ఎంత వస్తుంది అంటే ఒక వ్యక్తి తను హోస్టింగ్ తీసుకోకుండా గూగుల్ హోస్టింగ్ తీసుకొని ఒక డొమైన్ ఈ డొమైన్ కొని ₹500 పెట్టుకోండి, పెట్టుబడికి ఆయన ₹500. కానీ హోస్టింగ్ అన్లిమిటెడ్ హోస్టింగ్ గూగుల్ వాళ్ళు మరి ఎంత సంపాదిస్తున్నటువంటి ఇప్పుడు ఎంత సంపాదించారు? ఎంత? ₹1,07,04,400 డాలర్స్. సారీ, డాలర్స్. $1,00,00,000 అంటే ఇప్పుడు $1,00,00,000 సంపాదించండి. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది? డాలర్ ఎంత ఉందండి? ₹80. $1,00,00,000 అంటే ఇప్పుడు ఆయనకి ఎంత వచ్చింది? ఇది 10 లక్షల, సారీ, $10,00,000. $10,00,000 అంటే ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ ₹1,00,00,000 వచ్చింది కదా. ఇప్పుడు రోజుకి ఎంత వస్తుంది ఇన్కమ్? రోజు ఎంతండి ఇన్కమ్? అంటే మనం $700 అనుకుంటే సింగిల్ డేకి, పర్ డేకి 8 ఏళ్ళు ఎంత? 80 రూపీస్ అంటే సింగిల్ డాలర్ ₹700 ఇక్కడ ఉంది. 700 into 80 ఎంత? 63,000 కదా. 63,000 ఇన్కమ్ సింగిల్ డే ఇంటూ 30 days, 30 రోజులు కదా. అప్పుడు ఎంత అవుతుంది? నెలకు వచ్చేసి 18 లక్షలు ఇన్కమ్, 18 lakhs. అర్థమైందండి? అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి? అతను ఎక్కడి నుంచి? ఇదిగో ఈ బ్లాగర్ నుంచి. మరి ఇక్కడ బ్లాగర్ లో మీరు గమనిస్తే ఇది కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకున్నారు. ఇక్కడ HTTPS కూడా ఫ్రీగా ఇచ్చారు చూస్తారా. నెక్స్ట్ వచ్చేసి మీరు గూగుల్ అనలిటిక్స్ ఉంటుంది, దీంట్లోనే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది, ఇంకోటి మెటా ట్యాగ్స్, మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, 404 ఎర్రర్ చూపించుకోవచ్చు, robots.txt ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మానిటైజేషన్ కూడా ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మానిటైజేషన్ చూసారా, ఎర్నింగ్స్, ఇక్కడ ఎర్నింగ్స్ కూడా వస్తుంది. యాడ్సెన్స్ అకౌంట్ ఇక్కడ ఏంటి? యాడ్సెన్స్ నుంచి మీకు గూగుల్ నుంచి మీకు మనీ రావాలంటే మీరు ఎన్ని బ్లాగ్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్లిమిటెడ్ బ్లాగ్స్ ఎన్ని క్రియేట్ చేస్తానంటే అన్ని క్రియేట్, ఇవన్నీ నా బ్లాగ్స్. ఇదండి. ఈ విధంగా ఇప్పుడు మన పోస్ట్ ఏంది? మన పోస్ట్లు ఏమన్నాయి? ఇది మన పోస్ట్. దీని స్టాటిస్టిక్స్ కూడా చూడవచ్చు, ఎంతమంది చూసారు అనేది. ఇక్కడ డేటా వస్తుంది. ఓకే అండి, ఈ విధంగా మరి మీరు అయితే ఒక బ్లాగ్ క్రియేట్ చేసి